విశాఖలోని జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ పాఠశాల జూనియర్ కళాశాలకు అదనపు మౌలిక వసతుల కల్పన పనులను త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. శాసనసభలో పాఠశాల కళాశాల మౌలిక వసతుల కల్పనపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన పాత్రుడు మాట్లాడుతూ అది మాజీ సీఎం ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన పాఠశాలని కాబట్టి వీలైనంత త్వరగా మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 9,75,00,000 అంచనా వ్యయంతో విశాఖపట్నం సింహాచలంలోని మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల జూనియర్ కళాశాల బాలులకు అధిక మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అధ్యక్ష 14 to 19 నేను హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ ఒక 2 floors డార్మిటరీ, అలాగే ఒక 1200 ఆడిటోరియం, అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ క్వార్టర్స్, దీంతో పాటు ఒక 2000 రన్నింగ్ మీటర్స్ కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కలిపి వర్క్ కి అమౌంట్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా వర్క్ మొదలు పెట్టి దాదాపు 70% వర్క్స్ ఆ టైంలో మనం కంప్లీట్ చేసాం. అయితే దురదృష్టవశాత్తు 1924 మధ్య ఉన్న ప్రభుత్వం దాని మీద పూర్తిగా చేసి నిర్లక్ష్యం చేసింది. ఒక సింగిల్ పైసా కూడా ఖర్చు పెట్టకుండా అది ఒక జీర్ణస్థితికి చేరే విధంగా స్కూల్ ని తయారు చేసింది. ఎంత దురదృష్టం అంటే ఆ మధ్య ఒకసారి పిల్లలు నిద్రపోతున్న సమయంలో ఈ ఎలుకలు వాళ్ళు పడుకున్న ప్లేస్ లో కొంచెం కొరికితే పెద్ద సెన్సేషన్ యూస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మనం కొంత అవి పెట్టి కొత్తగా రిపేర్లు పెట్టి చేయిస్తా ఉన్నాం. త్వరగా దాన్ని అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేస్తే ఒక మంచి మోడల్ స్కూల్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఏదైతే 70-80% బిల్లింగ్లు అయినా అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి. అధ్యక్ష ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి 80 కోట్ల రూపాయలు రెనోవేషన్స్ కోసమే బడ్జెట్ లో కేటాయించారు. అధ్యక్ష ఖచ్చితంగా